మనస్సు. ఏమండి, మనసు నా మాట వినట్లేదు, ఎక్కడికో వెళ్తూ ఉంది అని అంటాం మనం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమన్నారంటే నేనే మనసు అన్నారు. అందువల్ల మనస్సు అంటేనే భగవంతుడు. మనసు ఎక్కడికో వెళ్తోంది అన్నది మాయ. సరే, మనం మాయలో పడ్డాం, మనసు ఎక్కడికో వెళ్తోంది. మనసు వెళ్ళిన ప్రతి ప్రదేశంలో శ్రీకృష్ణ పరమాత్మ చూపించండి. ఇప్పుడు మనసు ఇక్కడ కూర్చున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, ఇది వెళ్ళి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళింది, లేదా ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళింది. ఆ మల్టీప్లెక్స్ ఓనర్ని శ్రీకృష్ణ పరమాత్మ చేసేయండి. ఆ మల్టీప్లెక్స్లో మీకు సినిమా కనపడుతుంది, ఆ సినిమాలో ఉన్న హీరోని శ్రీకృష్ణ పరమాత్మ చేసేయండి. అక్కడ చూసే ప్రతి ఒక్కరిని శ్రీకృష్ణ పరమాత్మ చేసేయండి. అది ఒక కృష్ణ లీల అయిపోతుంది. అందువల్ల అప్పుడు మనసు ఎక్కడో వెళ్ళింది, ఇక్కడే ఉంది అనే ఆలోచన ఉండదు. మనసు ఎక్కడ ఉన్నా అది కృష్ణమయమై ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.